హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ ప్రొనౌన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ఏంటి అండ్ వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, అవి ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, మన గ్రామర్ పార్ట్లో మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో అంతకంటే ముందు ప్రొనౌన్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్ గురించి ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ చెక్ వన్స్, ఓకే. అండ్ సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక 2 minutes 1 or 2 minutes ప్రొనౌన్ గురించి నేను రీక్యాప్ చేస్తాను, ఓకే. What is pronoun? A pronoun stands instead of a noun. Pronoun stands instead of a noun. Example: is there Mr. Raju? Is there Mr. Vikram? Is there Mr. Ravi? సో ఇలా వస్తాయి అన్నమాట ప్రొనౌన్లో ఎగ్జాంపుల్స్. ప్రొనౌన్ స్టాండ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. అండ్ కమింగ్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్. సో వాట్ ఈస్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్? పర్సనల్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, demonstrative pronoun, possessive pronoun, indefinite pronoun, interrogative pronoun, relative pronoun, reciprocal pronoun, and emphatic pronoun. 10 different kinds of pronouns. Now, indefinite pronoun. What is indefinite pronoun? An indefinite pronoun that does not specifically who or what. Does not specifically who or what. Unnamed personality thing. Unnamed person or a thing is called indefinite pronoun. Indefinite pronoun. Unnamed personality thing. Unnamed personality thing. This is key point. గుర్తుపెట్టుకోండి. Unnamed personality thing. In a sentence which word particularly defined as a noun, that word is called indefinite pronoun. Noun ఏవైతే చూపిస్తుందో, ఏదైతే నౌన్ని పర్టికులర్గా డిఫైన్ చేస్తుందో, దట్ మీన్స్ పర్టికులర్లీ అంటే ఆ పర్సన్ ఆర్ ఏ థింగ్ని అన్నేముడ్గా చూపిస్తుంది. అన్నేముడ్ a person or a thing. Unnamed a person or a thing is called indefinite pronoun. Indefinite pronoun examples: some, somebody, anyone, anywhere, nothing, everybody, none, something, everywhere, everything. Some, somebody, anyone, anywhere, nothing, everybody, none, something, and everything. These are examples of indefinite pronoun. వీటిని కన్సిడర్ చేసేది సింగులర్ నౌన్. సో ప్లూరల్ నౌన్ వచ్చేసి ఆల్, ఫ్యూ, సమ్ కన్సిడర్ యాజ్ ఎ ప్లూరల్ నౌన్. ఇక్కడ ఏముంది, డైరెక్ట్గా రెఫర్ చేయరు. ఒక పర్సన్ని కానీ ఒక థింగ్ని కానీ డైరెక్ట్గా పలకదు. సో దానిని ఏమంటామంటే ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇక రూల్ విషయానికి వచ్చేస్తే సింగులర్, ప్లూరల్ అనే 2 రూల్స్ ఉంటాయి. సింగులర్లో మనం ఏమేమి వాడతామంటే సమ్, సంబడి, ఎనీవన్, ఎనీవేర్, నథింగ్, ఎవ్రీబడి, నన్, సంథింగ్, ఎవ్రీథింగ్. వీటిని కన్సిడర్ అయితే సింగులర్ నౌన్గా కన్సిడర్ చేస్తారు. అండ్ ఆల్, ఫ్యూ, సమ్ కన్సిడర్ యాజ్ ఎ ప్లూరల్గా కన్సిడర్ చేస్తారు. సో సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ చూద్దాం. సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఏంటంటే సంబడి ఈజ్ నాకింగ్ ద డోర్. సంబడి అనేది ఇక సింగులర్ నౌన్ అవుతుంది, సింగులర్ అవుతుంది. సమ్ వన్ హ్యాస్ గాట్ ద ర్యాంక్. ఇక్కడ సమ్ వన్ వచ్చేసి సింగులర్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది సింగులర్ అవుతుంది. సమ్ ఆర్ బోర్న్ గ్రేట్ లైక్ ఝాన్సీ రాణి. ఇక్కడ సమ్ ఆర్ వచ్చేసి ప్లూరల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ ప్రొనౌన్ ఏంటంటే అన్నేమ్డ్ పర్సన్ ఆర్ ఏ థింగ్. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే అన్నేమ్డ్ పర్సన్ ఆర్ థింగ్ని డిఫైన్ చేస్తుంది కాబట్టి ఇట్స్ కాల్డ్ ఇండెఫినెట్ ప్రొనౌన్.
సో ఇండెఫినెట్ ప్రొనౌన్ ఉంది. ఇండెఫినెట్ ప్రొనౌన్లో 2 రూల్స్ ఉన్నాయి. 2 రూల్స్ ఏంటి? గుర్తుపెట్టుకోవాల్సిన 2 రూల్స్ ఏంటి? ఇండెఫినెట్ ప్రొనౌన్లో సింగులర్, ప్లూరల్ గురించి 2 రూల్స్ ఉన్నాయి. వన్ ఈ సింగులర్కి వచ్చేసి ఏంటంటే సమ్, సంబడి, ఎనీవన్, ఎనీవేర్, నథింగ్, ఎవ్రీబడి, నన్, సంథింగ్, ఎవ్రీథింగ్. దీస్ ఆర్ కమ్స్ అండర్ సింగులర్. సో ప్లూరల్ వచ్చేసి ఆల్, ఫ్యూ, సమ్ కన్సిడర్ యాజ్ అ ప్లూరల్. ఓకే, దిస్ ఈస్ ఇండెఫినెట్ ప్రొనౌన్. మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నేను క్లియర్ చేసుకుంటాను. అండ్ మిస్టేక్స్ ఏమైనా చెప్పుకుంటే ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్రీవియస్ వీడియోస్లో నౌన్ గురించి ప్రొనౌన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవి కూడా ఒకసారి చూడండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ చెక్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.